పవన్ కళ్యాణ్ గద్దర్ని కలవడానికి కారణం ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. సీనియర్ జర్నలిస్ట్ ఒక అతను పవన్ కళ్యాణ్ ఎందుకు గద్దర్ని కలిశాడు, పరిటాల రవికి పవన్ కళ్యాణ్కు ఉన్న గొడవలు ఎందుకు అయ్యాయి, ఒక క్లారిటీ ఈ వీడియో చూస్తే క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. మా ఇంటికి వచ్చింది ఆయన ఇంటికి మేము కూడా ఎవరు గద్దరు మేము ఎందుకు పోయినామంటే ఆయనకు పట్టాల రవికి తగాదాలు. ఎవరికి గద్దర్? మీరు గద్దర్తో పాటు పోయినా? మీరు పోయినాము. మా ఇంటికి కూడా వచ్చేది గద్దర్, మా రెగ్యులర్ మా ఇంటికి వచ్చేది కదా. అక్కడ నుంచి ఎందుకు పోయారు ఆయన ఇంటికి? మీరు గద్దరు కలిసిపోయారు. ఎందుకు పోయినామంటే ఈయనకు పట్టాల రవికి సమస్యలు ఉన్నాయి. ఎవరికి? పవన్ కళ్యాణ్కు పట్టాల రవికి. గద్దరు పట్టాల రవి తండ్రి క్లోజ్ శ్రీరాములయ్య. ఆయన కూడా నక్సలైట్ పార్టీ సానుభూతి పరుడు. ఆయన కూడా లోపల సినిమాలు కూడా వచ్చింది. శ్రీరాములయ్య సినిమాలో ఆయన ఇట్లా నక్సలైట్లో ఇట్లా సపోర్ట్ చేసిన అంత ఉన్నది. రవి కూడా చాలా క్లోజ్. ఆఖరి రవి మీద దాడి జరిగినప్పుడు కూడా కుటుంబ సభ్యులందరూ గద్దరన్న దగ్గర శరణం తీసుకుంటాం, అక్కడ ఉన్న మేము రాయలసీమలో అని చెప్పారు. అంత క్లోజ్. అయితే ఏదైనా జరుగుతుందని భయపడిపోయి గద్దరు శరణం. అప్పుడు గద్దరు నమ్మడేమని చెప్పి చెగువేరా బొమ్మలు పెట్టుకున్నాడు. ఫైడల్ కాస్ట్రో, చెగువేరా, క్యూబా, రెవల్యూషన్ నేను చాలా నమ్ముతున్నాయని, చాలా గొప్ప నేను తుపాకులు పట్టుకుంటున్నట్టు నమ్మించాను. ఇంట్లోనే మీరు నెట్లో కూడా కొట్టించండి. వందల కొద్ది బొమ్మలు ఉంటాయి. చెగువేరా బొమ్మ వెనకంతా చెగువేరా బొమ్మ, చొక్కాల మీద అంతా చెగువేరా బొమ్మలు ప్రింట్ చేయించుకొని ఆ విప్లవకారులాగా అనిపించేవాడు. సో గద్దరు కూడా నిజంగా నమ్మిడు మామూలుగా. నమ్మి సరిపోయి తమ్ముడు చెగువేరా ఎంత గొప్పడు, పాటలు పాడి చెప్పి విప్లవం జిందాబాద్ అని చెప్పి ఇవన్నీ చేశాను. నమ్మిస్తాను చేసిన అవన్నీ. సో అప్పుడు మేము కూడా పోయినాం. చూశారుగా పవన్ కళ్యాణ్ గద్దర్ని కలవడానికి కారణం ఏంటన్నది. పరిటాల రవికి పవన్ కళ్యాణ్కు సమస్యలున్నాయి. పరిటాల రవి తండ్రి శ్రీరాములయ్య గద్దర్కు తోటి ఉద్యమకారుడిగా మంచి పరిచయాలున్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ చేగువీరా బొమ్మల్ని తన రూమ్ మొత్తం పోస్టర్లు వేసుకుని గద్దర్కి అవన్నీ కూడా చూపించడం జరిగింది. తాను చేగువీరాకి భక్తుడిని తెలపడం జరిగింది. గద్దర్ కూడా పవన్ కళ్యాణ్ మాటల్ని నమ్మి ఆయన ఇంటికి వెళ్ళటం జరిగింది. ఉద్యమకారుల పాటలు కూడా అక్కడ గద్దర్ పవన్ కళ్యాణ్ యొక్క వేషధారణ, ఆయన చేగువీరా యొక్క బొమ్మలు టీషర్ట్ల పైన వేసుకోవటం, వెనకాల పోస్టర్లు వేసుకోవటం చూసి నమ్మి ఆయన మోసపోవటం జరిగింది. పవన్ కళ్యాణ్ అన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా రాజకీయాల్లోకి రావాలని, ప్రజల్ని ఎలాగోలా పక్కదారి పట్టించాలని, తాను గొప్ప గొప్ప చేగువీరా స్వాతంత్ర సమరయోధులు కొంతమంది తనకు ఇన్స్పిరేషన్ అని చెబుతూ, తాను గొప్ప దేశభక్తుడిని తనకు తాను ఎలా మలుచుకున్నాడో, గద్దర్ లాంటి వాళ్ళను కూడా పవన్ కళ్యాణ్ ఎలా వాడుకున్నాడో సీనియర్ జర్నలిస్ట్ చెబుతున్న మాటలు చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాటలు తప్ప శాస్త్రాలు ఏమీ కూడా లేదు. నిజంగా 3 పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జీరో. స్వతంత్రంగా ప్రజలలో ఉద్యమం చేసి, ప్రజల తరఫున పోరాడి, ప్రజల మనసులను గెలుపొంది ఆయన విజయం సాధించే దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్కి అస్సలు లేదు. అందుకే పవన్ కళ్యాణ్ అడ్డదారులు దొక్కుతున్నాడు రాజకీయాల్లో. నోటికి ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మం అంటాడు. నా కులపోళ్ళు నాకు ఓటేరా అని అడుగుతాడు. మతాల గురించి మాట్లాడుతాడు. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతస్థుడని మాట్లాడుతాడు. తిరుమల లడ్డూలో జంతువులు కొవ్వు కలిసిందని మాట్లాడుతాడు. ఇప్పుడు తెలంగాణలో ఆ ప్రాంతాన్ని ఉగ్రవాద ప్రాంతంగా ఆయన మాట్లాడుతూ అసలు ఏ రకంగా ఈయన మాట్లాడుతున్నాడు, ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, అసలు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చెప్పాడు ప్రెస్ మీట్ ద్వారా, సమస్యను కాదని పక్కదారి ఎలా పట్టించాడు, రాజశేఖర్ రెడ్డి దగ్గర నుండి గద్దర్ వరకు అందరినీ తీసుకొస్తూ తన రాజకీయ జీవితం ఎలా మొదలయ్యిందో అని రాజశేఖర్ రెడ్డిపై నింద వేస్తూ, కాంగ్రెస్ నాయకులను తిడుతూ, తెలంగాణ ఏమైనా పాకిస్తానా అని అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్, ప్రజలకి ఏం తెలియజేయాలనుకుంటున్నాడు, ఎందుకు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అన్నదే క్వశ్చన్ మార్క్. మరి మీకు తెలిసిన అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.